ఎవరైతే మా ప్రియులు ఒంటరితనంలో ఉన్నారో కుటుంబాలుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు అనేక మంది తమ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, వారి జీవితంలో అద్భుతం చేయమని కోరుతున్నాం. భక్తి గల విశ్వాసం కలిగిన వారిని వారి జీవితంలో నడిపించడం ద్వారా విశ్వాస జీవితంలో వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి. ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారందరూ విడిపించి అన్ని విషయాల్లో వారిని వర్ధిలింపు చేయండి ప్రభువా. అనారోగ్యంతో ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో బాధలు అనుభవిస్తున్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో, రుణ భారంలో ఎంతమంది అయితే నలిగిపోతున్నారో వారిని కూడా విడిపించి నీ సాక్షార్థంగా వారిని వాడుకోవాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులందరినీ విశేషంగా మీరు ఆశీర్వదించి నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి పరిశుద్ధాత్మదేవ బలమైన నీ శక్తితో వారు నింపి ఈ రోజంతా నీ కొరకు వారిని వాడుకునమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.